ఇంటింటికి తీసుకెళ్ళండి అని డీసీసీ చీఫ్లకు మరి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. ఇక రిజర్వేషన్ల పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ, జీవో 9 రద్దు కోరుతూ మాధవరెడ్డి పిటిషన్ అని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక అగ్రికల్చర్ రైజింగ్ అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి ఒక ఇమేజ్ని అయితే అద్భుతంగా తీర్చిదిద్దారు. చాలా అద్భుతంగా ఉంది రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత, తెలంగాణ ప్రభుత్వ రైతు అనుకూల విధానాలతో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వ్యవసాయ రంగం స్థిరంగా వృద్ధితో సాగుతూ దేశానికే తలామానికంగా నిలుస్తుంది. సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూర్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రం వ్యవసాయం ఏటేటా వర్ధిల్లుతుంది. గడిచిన 2 ఏళ్లలో తెలంగాణ దేశం దృష్టిని ఆకర్షించేలా పంట సాగుల్లో కొత్త రికార్డులు నెలకొల్పింది. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్ను దాటేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువల్లో వ్యవసాయం వాటా 6.7% పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాటా ఏడాదికి దగ్గర 1,04 కోట్లు నమోదవగా 2024-25 అంచనాల ప్రకారం మరి 1,00,000 కోట్ల 6,708కు చేరనుంది. కాబట్టి సాగులో సరికొత్త రికార్డులు, వరి పంటలో పంజాబ్ను దాటేసిన తెలంగాణ, పత్తిలో తిరుగులేని దూకుడు, 2 ఏళ్లుగా సిద్ధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రేవంత్ రెడ్డి దార్శనికతతో వ్యవసాయం సంతోషం. రుణమాఫీలో ఫస్ట్, రైతుకు పెట్టుబడి సాయం, భీమా ధీమా, అదేవిధంగా కట్టుదిట్టంగా ధాన్యం కొనుగోలు, ధరణి రద్దు, ప్రత్యేక సీడ్ యాక్ట్, పంట నష్ట బాధితులకు రేవంత్ అభయహస్తం, కట్టుదిట్టంగా ధాన్యం కొనుగోలు, వరంగా బోనస్, వ్యవసాయ అధికారుల నియామకం, ఇలా ఓవరాల్గా అసలు ఏమేం చేసింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమేం చేసింది అన్న దాని గురించి కూడా మరి మహాపత్రికలో డిజిటల్ పేపర్లో ప్రచురించడం జరిగింది. ఒక మాట నిజంగా మనం చెప్పుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడూ కూడా వ్యవసాయ పక్షపాతిగా మనం చెప్పుకోవచ్చు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా మరి రైతులని కేవలం కాపాడింది, రైతుల కోసం మరి తాపత్రయపడింది ఆ రోజున ఉన్న రాజశేఖర్ రెడ్డి మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజున అదే తరహాలో ఆ రోజున అప్పట్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి ఏదైతే ప్రజల మనిషిగా, ప్రజల నాయకుడిగా ఏ రకంగా ముందుకెళ్లారో మరి ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డిని కూడా అలా రైతులు గుండెల్లో పెట్టుకునే విధంగా రైతుల కోసం ముందుకు వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే రైతులందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటాయి, కానీ నిజంగా రైతులకు మేలు చేయడానికి ఏమేం చేశారనేది మనకి అర్థమవుతుంది. ఈ రైతులకు పెట్టుబడుల సాయం, రుణమాఫీ, బీమా ధీమా ఇవన్నీ కూడా రైతులకి సాయం చేశారు. చూద్దాం రానున్న రోజుల్లో మరి రేవంత్ రెడ్డి రైతులతో ఏ విధంగా ముందుకెళ్తారు, రైతుల కోసం వాళ్ళ సమస్యలను ఇంకెంత పరిష్కరిస్తారని. అదేవిధంగా ఆదిలాబాద్లో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన, 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు, రైజింగ్ తెలంగాణ #1 లక్ష్యం, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు, $3 ట్రిలియన్ సంపదపై ఫోకస్, ప్రజాభివృద్ధి, ప్రజా సంక్షేమం మా ధ్యేయం, మీడియాతో వెల్లడి. మనకు తెలుసు ఆదిలాబాద్లో మరి ఈరోజు